నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామాకైతే సిద్ధమయ్యారు. నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అంటున్న వైసీపీ నేతలు అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఉన్నారా ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే జనసేన పార్టీ నుంచి ఆఫీస్ బాయ్ని వైసీపీలో పెద్ద పెద్ద నేతలు జాయిన్ చేసుకొని జనసేనకు భారీ షాక్. వైసీపీలోకి జనసేన కీలక నేతలు అంటూ హెడ్డింగ్లు పెట్టినటువంటి వైసీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మరి వైసీపీ ఎమ్మెల్సీలు జనసేనలో జాయిన్ అయితే కనీసం ఎక్కడ ఆ వార్తను ఎక్కడా కూడా పెద్దగా హైలైట్ చేసినటువంటి పరిస్థితులు ఏమీ కనపడలేదు. ఎందుకంటే ప్రజలైతే నవ్వుకుంటున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వివక్షత ధోరణి అనేది హద్దులు మీరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి జిల్లాల సమీక్షలతో అయితే జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. పొలిటికల్ ట్రాన్స్ఫర్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అయితే పడిపోతుంది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. అసలు ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉంటాడా ఉండడా రాజీనామా చేస్తాడా వేరే పార్టీకి వెళ్తాడా అనేది నియోజకవర్గ ప్రజలకు అర్థం కావట్లేదు. పోనీ ఆ ఎమ్మెల్యేని అక్కడే పోటీ చేయనిస్తారా వేరే నియోజకవర్గం పోటీ చేయనిస్తారా లేకపోతే ఒక జిల్లా దాటి ఇంకొక జిల్లాలో తీసుకెళ్లి పోటీకి దింపుతాడు అనేది పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అర్థం కాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వైసీపీ ఓటమి అంచుల దాకా అయితే చేరిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఈ అంశాలన్నీ కూడా టీడీపీ జనసేనకి అయితే ప్లస్గా మారనున్నాయి. సో ఇవన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎస్వి బాబు గారు జనసేన పార్టీ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కిరణ్ కల్పాల గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా త్వరగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి హనుమంత్ రెడ్డి గారు. బాగున్నారా? బాగున్నాండి. ఏంటి హనుమంత్ రెడ్డి గారు మొత్తానికి ఎమ్మెల్సీలు కూడా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం అంటే సరే అక్కడ సీట్ ఇవ్వరు లేకపోతే ఇచ్చినప్పటికీ కూడా మరి గెలిచే పరిస్థితి లేదని రాజీనామా చేయొచ్చు స్థానిక పరిస్థితులు పెట్టి. సరే ఒక ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ వారికి ఒకసారి పదవి వచ్చిందంటే ఖచ్చితంగా 6 సంవత్సరాలు ఉండి తీరాల్సిందే. మరి అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు రాజీనామా చేయటం అనేది ఎట్లా చూడాలి సార్? ఎమ్మెల్సీలు అయినా సరే ఎవరైనా సరే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఉండొచ్చు. ఆయన వంశీకృష్ణ యాదవ్ గారు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఎక్కడ అకామిడేట్ అవుతుందో అక్కడికి వెళ్ళి పోటీ చేయాలనుకున్నారు, చేస్తా ఉంటారు. ఇది ఎంతో సర్వసాధారణం. దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సినంత ఎలక్షన్ల ముందర కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్ని పార్టీలలో. అన్ని పార్టీలో జరగట్లా, వైసీపీలో జరుగుతూ ఉన్నాయి. సరే అన్ని పార్టీల్లో జరుగుతాయా లేదా అనేది ఏం చేస్తారు. గతంలో 2019 ఎలక్షన్ లో జేడి లక్ష్మీనారాయణ గారు మీరు అంటున్నటువంటి జనసేన పార్టీ నుంచి ఎంతమంది నేతలు బయటకు వెళ్లారో దాని గురించి కూడా చెప్తే అంటే వాళ్ళు ఎవరో గెలిచిన నేతలు కాదు కదా. ఇక్కడ హనుమంత్ రెడ్డి గారు వాళ్ళు ఎవరో కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఒక్క నిమిషం ఓపిక పట్టండి. 170 స్థానాల్లో పోటీ చేయాల్సిన జనసేన పార్టీ గత ఎలక్షన్లలో 130 స్థానాల్లో పోటీ చేసి దాంట్లో దాదాపుగా 120-110 స్థానాలు తెలుగుదేశం పార్టీకి బీఫామ్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఆ పార్టీలకు వెళ్ళేవారు వెళ్తా ఉంటారంటే వాళ్ళ నసీబ్ బాలేకనో వాళ్ళు ఇబ్బంది పడడానికి వెళ్తా ఉంటారు. మీ సమక్షంలోనే ఇచ్చిందా బీఫామ్లు? ఏంటి మీ సమక్షంలోనే ఇచ్చారా బీఫామ్లు? ఏమని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, బీఫామ్లు తీసుకుని వెళ్ళే చెప్తా ఉన్నారు. మా జమ్మలవాడ కాన్స్టిట్యున్సీ అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే బీఫామ్ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో వేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి అయితే జనసేన బీఫామ్ కూడా సుధీర్ రెడ్డి అనే అభ్యర్థి పేరుతో వేసుకున్నారు. దాంట్లో అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే లేక ఇంకా వేరే విధంగా వేశారో మీరు చెప్తే నేను కూడా వినాలనుకుంటా ఉన్నా. అంటే వాళ్ళు కుట్ర రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉంటారు, నీతి నిజాయితీ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు అంటున్న అంశం ఏంటంటే ఏదో ఒకరు చేరితే ఒకరు పోతానే ఏదో జరిగిపోతుంది, ఒక వ్యక్తి చేరతానే ఎమ్మెల్సీగా అతను చెప్పాడు, నన్ను అక్కడ అకామిడేట్ చేయలేకపోయాడు, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను, జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, చేయమని తప్పే ఉంది. జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు ఇస్తారో తెలియదు, ఏ టికెట్లలో పోటీ చేస్తారో తెలియదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే బీఫామ్ మీద జనసేన పార్టీ బతికే పరిస్థితి ఉంది. 20 నుంచి 21, 22 స్థానాలు ఇస్తారని చెప్తా ఉన్నారు.
మరి మీలాంటి పెద్దలకు కూడా ఆ విషయం మధ్యవర్తితో తెలుసు. మీరే చేస్తున్నట్టున్నారు. అంటే మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మనం మాట్లాడినప్పుడు ఎక్కడన్నా జనసేన సోదరులు కానీ చెప్తా ఉంటారు కదా, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి, చంద్రబాబు నాయుడు గారేం 2024 ఎలక్షన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థితో, ఇద్దరు జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన పనులు నచ్చి, సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను నచ్చి చేయమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు అడిగే పరిస్థితి లేదు కదా అని అంటున్నా. అది కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి హనుమంత్ రెడ్డి గారు, నా ఒక క్లారిఫికేషన్ కావాలి ప్రజలకి. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరైతే ఎమ్మెల్సీ గారు జనసేనలో జాయిన్ అయ్యారో వంశీకృష్ణ యాదవ్ గారు, నష్టమే లేదా వైసీపీకి? ఈ నష్టం ఎందుకు ఉంటుంది చెప్పండి. అదేలే, అక్కడ జనసేన మేము ఆఫీస్ బాయ్లు వైసీపీలో చేరితే జనసేనకు నష్టం ఉంటది. ఒక్క నిమిషం. మీరు ఆఫీస్ బాయ్ అనుకుంటారా? ఆఫీస్ లో ఉండే వాళ్ళు చేరారు అనుకుంటారా? లేకుంటే గతంలో మీ తోట చంద్రశేఖర్ లేకుంటే జనసేన పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఖర్చు పెట్టుకొని చేసుకున్న వాళ్ళు ఎందుకు మీ పార్టీకి దూరమైనారో విషయం చెప్పమని చెప్పండి. కాదు, వాళ్ళందరినీ వైసీపీలో జాయిన్ చేసుకోవచ్చు కదా. తోట చంద్రశేఖర్ గారిని, జేడీ గారిని వారు వేరే పార్టీలు పెట్టకుండా పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ గాని, తోట చంద్రశేఖర్ గాని కొంతమంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు అధికార పార్టీలోకి రాలే. మీ పార్టీ విధానాలు నచ్చక పక్కకి వెళ్ళి సొంత పార్టీలు పెట్టుకుంటున్నారంటే మీ పార్టీ యొక్క, జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి అని అడుగుతున్నా. నచ్చి వెళ్తా ఉంటారు, దాంట్లో తప్పేముంది? దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీకి అయితే ఎటువంటి నష్టం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి 2-3 పోటీ పడతా ఉంటారు. ఒకరు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. మేమేమి దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. జనాలు నచ్చాలా, జనాలకు మంచి చేశామా లేదా, ఇదే ఇంపార్టెంట్. మిగతావన్నీ అన్ఇంపార్టెంట్. నేను అడుగుతా ఉన్న సూటిగా, ఏదైతే మీరు జనసేన పార్టీలో అందరు చేరతారంటున్నారు కదా, జనసేన పార్టీ ఎన్ని టికెట్లలో పోటీ చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని టికెట్లు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చెప్పండి. సూటిగా చెప్పమని చెప్పండి. ముందు నేనేమంటా అంటే, ఇప్పుడు మా పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నారంటే ఆ పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లే లేరా? ఇప్పుడు గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గాని, ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను తీసుకొని పోయి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులుగా చెప్పుకుంటా ఉన్నారు. గతంలో కూడా 23 మంది మా ఎమ్మెల్యే క్యాండిడేట్లను, మా ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని పోటీ చేపించుకున్నారు. అధికారంలో ఉండగానే పోటీ చేపించుకున్నారు. గెలిపించుకునే పరిస్థితి లేదు కదా వాళ్ళ దగ్గర. 23 చోట్ల మేము సామాన్య కార్యకర్తలను పెడితే గెలిపించుకున్నాం ఎమ్మెల్యేలుగా. అంతకుముందు 2 సార్లు 3 సార్లు అయిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ తీసుకొని, మీరు అన్నారు కదా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అని అన్నారు కదా, ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. దాన్ని ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అంటారు. దానికి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అంటే తెలుగుదేశం పార్టీకి చెప్పాలా దానికి అర్థం. ట్రాన్స్ఫర్లు ఎక్కడా ఉండవు. మేము 175 కాన్స్టిట్యూన్సీలో 175 గెలవాలనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి అభ్యర్థిని గెలిపించుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. ఇక్కడ నుంచి వేరే చోటికి అభ్యర్థులను మార్పు చేసుకోవచ్చు, నియోజకవర్గాలు మార్చొచ్చు. కానీ మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తా ఉన్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేకున్నారే. ప్రతిపక్షాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి, ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకా జేడీ లక్ష్మీనారాయణ, ఇంకా ఎవరు అంటున్నా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని లక్ష్మీనారాయణ గారు ఎందుకు వచ్చారు? ఆయన ఆల్రెడీ పార్టీ పెడితే ఎవరు? జేడీ లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ కొత్త పార్టీ రిజిస్టర్ ఏమన్నా కలవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది అంటున్నారు, తెలుగుదేశం పార్టీ కలుస్తుంది అంట, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన 3 కలుస్తా అంటున్నారు, బీజేపీతో కలుస్తా అంటున్నారు. బీజేపీలో ఉండే పురంధరేశ్వరి సీఎం అభ్యర్థా, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థా? వీళ్ళందరూ చెప్పాలి కదా. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి పలానా నాయకత్వంలో పనిచేస్తానో వాళ్ళు చెప్పాలి కదా. అలా చెప్పకుండా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు. తొందరలో షర్మిల గారు పిసిసి అధ్యక్షులుగా ఏపీ వస్తున్నారంట, చూసుకోండి మరి ఎవరు బురద. ఇప్పుడు నేనేమంటానంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క పిసిసి ప్రెసిడెంట్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసిందో దానికి కూడా వివరించి వచ్చి ఎవరైనా రావచ్చు. బ్రహ్మనాయుడు గారు కూడా రేపు పార్టీ పెట్టచ్చు. మేమన్నా స్వాగతిస్తాం కదా. ప్రజాస్వామ్యం జాయిన్ అవుతారా? నేను పార్టీ పెడితే మీరు హనుమంత్ రెడ్డి గారు నా పార్టీలో
వైసీపీ కాదు సార్. వైసీపీ వదిలేసి జాయిన్ అవుతారా నా పార్టీలో? నేను జాయిన్ కాలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవనే మా పార్టీలో అంటే స్వాగతిస్తామంటున్నా. Right. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు తిరుగుతా ఉన్నారు. అయినా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కదా మీరు తిట్లన్నీ భరిస్తా Right. ఉన్నారు.